అందరికీ నమస్తే. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్. నా ఫోన్ నెంబర్ 7659095430, అలాగే 9866752507. చాలా రోజులుగా మనం సర్వేలు చేస్తున్నాం, సక్సెస్ ఇస్తున్నాం. ఫెయిల్యూర్ అయిన చోట ఎందుకు ఫెయిల్యూర్ అయిందని చెప్పి ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరుగుతుంది. అయితే రైతులకి ఎవరికి సర్వే చేసినా కూడా సక్సెస్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే జియాలజిస్టులు గ్రౌండ్ వాటర్ సర్వేలు వస్తారు. కానీ అనుభవం లేని ఏదో మిషన్లు పట్టుకొని వచ్చి ప్రాక్టీస్ చేసినంత మాత్రాన వాళ్ళు జియాలజిస్టులు అనబడరు. ఎందుకంటే జియాలజిస్ట్ అంటే జియాలజీ చదవాలి, ఎంఎస్సి జియాలజీ చేయాలి, గ్రౌండ్ వాటర్ సర్వేయర్గా ప్రాక్టీస్ చేసి ఉండాలి, తెలంగాణ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మనం సర్వే చేసిన డాటాని ఇంటర్ప్రిటేషన్ చేసి సక్సెస్ అయిన బోర్వెల్స్ని మనకు రిపోర్ట్ డాటా సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళు స్క్రూటనింగ్ చేసి మన సర్టిఫికెట్స్, ఎంఎస్సి డిగ్రీ సర్టిఫికెట్స్ చూసి మనకు ఎంత అనుభవం ఉంది అని వాళ్ళు నిర్ధారణకు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు ఐడెంటిఫికేషన్ అంటే ప్రైవేట్ జియాలజిస్ట్కి సర్టిఫికేట్ అనేది జారీ చేయడం జరుగుతుంది గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అంతే తప్ప గుడ్డిగా ఏదో మిషన్లు తీసుకొని సార్ ఏదైనా తిరిగినంత మాత్రాన వస్తాయని చెప్పడం ఇది కరెక్ట్ కాదు. రైతులారా మీరు గమనించి రిజిస్టర్డ్ జియాలజిస్ట్ చేత డిపార్ట్మెంట్లో పనిచేసే గ్రౌండ్ వాటర్ సర్వేలో చేత సర్వే చేసుకుంటే బాగుంటుందని నా ఆలోచన. అయితే మన నల్గొండ జిల్లా నార్కపల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల అనే గ్రామంలో సర్వే చేసిన. అయితే ఒక ఫార్మర్ కామెంట్ పెట్టాడు, అక్కడ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ప్రాజెక్ట్ నీళ్ళు ఫుల్ వచ్చి ఉంటాయి అని చెప్పి అని అన్నాడు. అంటే భూమి లోపల భూగర్భ జలాలని కంట్రోల్ చేసేందుకు కంట్రోల్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. వాటిని డైక్స్ అని అంటాము, దాన్ని నల్ల రాయి అని కూడా అంటాము. అయితే చాలా లోతు వరకు విస్తరించి ఉంటాయి, వెడల్పు కూడా విస్తరించి ఉంటాయి. అయితే ఈ నల్లరాయి ఉన్న దగ్గర తక్కువ లోతులు అంటే 100 feet వరకు వెదరింగ్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. వెదరింగ్ అంటే ఏంటంటే ఉష్ణోగ్రత, పీడనం, రసాయన చర్యల వలన రాయి యొక్క ఉపరితలం భాగం ఎక్కువగా మార్పులకి లోనవుతుంది. దాన్ని వెదరింగ్ అంటాం. దానికి కారణాలు గాలి, నీరు, ఐసు, టెంపరేచరు, ప్రెషరు, రసాయన చర్యలు ఏదైనా అయి ఉండొచ్చు. అయితే ఎక్కడైతే వెదరింగ్ జరిగి ఉంటుందో ఆ వెదరింగ్ జరిగిన ప్రాంతంలోనే వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ డైక్ అనేది కొన్ని చోట్ల నిలువుగా ఉంటుంది, అడ్డంగా ఉంటుంది, వర్టికల్గా ఉంటుంది. మ్యాగ్మాటిక్ డైక్స్ అంటాము, సెడిమెంటరీ డైక్స్ అని 2 రకాలుగా పిలుస్తాము. సిల్స్ డైక్స్, బాతులు ఎత్తు, లాకులు ఎత్తు, లోపల ఎత్తు అన్నట్టుగా అంటాము. ఇంట్రూసివ్ ఇగ్నియస్ స్ట్రక్చర్స్ అనమాట. ఇవి భూగర్భ జలాలని కంట్రోల్ చేస్తాయి, అంటే వీటి నుండి బయటికి పంపించాలి. అట్లాగనే ఎక్కడ బ్రాహ్మణ వెల్లం దగ్గర ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్కి ఈ రైతు పొలంకి మధ్యలో ఇంట్రూసివ్ డైక్ అనేది వచ్చి ఉంది. ఆ ప్రాజెక్ట్